వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ రోజు మన జోష్ ప్రోగ్రామ్ వచ్చేసింది ఐఎస్టీఎస్ కాలేజ్ ఫర్ విమెన్ ఇన్ రాజమండ్రి. వీళ్ళంతా నాకు చాలా నచ్చారు. రైట్ సైడ్ అంతా రేణు టీం, yes లెఫ్ట్ సైడ్ అంతా కార్తిక్ టీం. రేణు వీళ్ళ జోష్ చూస్తుంటే ఇమిడియట్ గా ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళాలనిపిస్తుంది. సో లెట్ us move on to our first round. తగ్గేదేలే. మన ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది? ఐఎమ్ జాహ్నవి. జాహ్నవి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ఎప్పుడు అనిపిస్తుంది నీకు? ఫ్రెండ్స్ పబ్కి పిలిస్తే పోలేనప్పుడు. అయిన ఆడోళ్లకు ఇంత స్పీడ్ వరకు రాదు. ఇంకా పో. జాహ్నవి సాయంత్రం మేమందరం పబ్కి ప్లాన్ చేసాం రా, వస్తావారా? పెళ్ళయ్యాక ఎంజాయ్ చేస్తాం. పెళ్ళైన తర్వాత హస్బెండ్ పంపించకపోతే? హస్బెండ్ తోనే వెళ్తాం. ఐఎమ్ బేబీశ్రీ. సో బేబీ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ఎప్పుడు అనిపిస్తుంది? షోలో పార్టిసిపేట్ చేసేటప్పుడు. సో షోలో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పద పార్టిసిపేట్ చేద్దాం అనిపిస్తుంది. అంతే కదా, జోష్ చూపిద్దాం అనిపిస్తుంది. మైసెల్ఫ్ శిరీష. శిరీష ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని మనకి ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? బ్యాచిలర్ పార్టీ గోవాలో ఇవ్వలేనప్పుడు. మై నేమ్ ఇస్ అను. yes అను క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? కొత్తగా పెళ్ళైన వాళ్ళు బయట తిరుగుతున్నప్పుడు. వాళ్ళు బయట తిరుగుతుంటే నీకేమనిపిస్తుందమ్మా? నేనెప్పుడు తిరుగుతాను అనిపిస్తుందా? ఈ చదువులన్నీ నా వల్ల కాదు, నాకు పెళ్లి చేసాడు నాన్న. మై నేమ్ ఇస్ ప్రియా. ప్రియా ప్రియా మై డియర్ ప్రియా. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. సో ప్రియా ఇప్పుడు కాక ఇంకెప్పుడు అని ఎప్పుడెప్పుడు అనిపిస్తుంటుంది? ఎక్కువ మంది అబ్బాయిలు మన చుట్టూరు తిరుగుతున్నాం కదా. అదేంటో అది ఎప్పుడు తిరగాలని అనిపిస్తుంది వాళ్ళు. ఈమె అంతే అండి, జీవితాంతం వెనకాల తిప్పించుకోవాలి. ఇటు 10 మంది ఇటు 10 మంది ఉండాలి. పరిగెత్తండి రా. సూపర్. ఐఎమ్ హరిణి. ఇప్పుడు కాక ఇంకెప్పుడు అని ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది? పెళ్లి వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేయనప్పుడు. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. పెళ్లి వయసు ఏ ఏజ్కి వస్తుందిరా? ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు. సరే నీకు ఎలాంటి అబ్బాయి కావాలి చెప్పు? కార్తీక్ లాంటి అబ్బాయి కావాలి. ఎస్ రేణు, మన వాళ్ళు సూపర్ ఆన్సర్లు చెప్పారు. కొంతమంది ఆన్సర్లకు మైండ్ దొబ్బింది నాకు. అవునా? సో అందుకని ఏం చెప్దామంటే ఇమీడియట్ గా గేమ్ రౌండ్ లోకి వెళ్ళి వాళ్ళు ఆటలు ఎలా ఆడతారో చూద్దాం. ఎగ్జాక్ట్లీ. సో లెట్ us go to our గేమ్ రౌండ్ ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే ఆట రన్ బేబీ రన్. రన్ బేబీ రన్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4, కార్తిక్ టీం నుంచి 4 పార్టిసిపెంట్స్ వస్తున్నారు. వెల్కమ్ దెం. yes రన్ బేబీ రన్ గేమ్ ఆడడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. సో గేమ్ ఎలా ఆడాలి? సో ఎలా ఆడాలి, ఏం చేయాలని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను. డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి వెళ్ళి అటాక్ చేద్దాం. సో రెడీ గర్ల్స్? రెడీ. Let's కమ్ ఆన్. ఓకే, సో రన్ బేబీ రన్ గేమ్ ఆడడానికి రేణు టీం రెడీగా ఉన్నారు. అది కాదు, ఇప్పుడు చూడు, కార్తిక్ టీం రెడీగా ఉన్నారు.
రెడీగా ఉంటే సరిపోదు, ఆడి గెలవడం ఇంపార్టెంట్. అది మాకు అలవాటు. గెలవాలంటే ఈ గేమ్ ఎలా ఆడాలి? టీమ్ కి 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఇద్దరు ఆడతారు, తర్వాత ఇంకో ఇద్దరు ఆడతారు. ఇద్దరికి 2 మినిట్స్ చొప్పున టీమ్ కి 4 మినిట్స్ టైం ఇస్తాము. వాళ్ళు ఏం చేయాలంటే ఒక కాలుకి ఇక్కడ కుండను పెట్టుకొని ఒక పాటను పెట్టుకొని ఇలా కుంటుకుంటూ వెళ్ళి ఆ కోన్ దగ్గరికి వెళ్ళి చేతితో తీసి దాని మీద పెట్టాలన్నమాట. ఇచ్చిన టైంలో ఎవరైతే ఎక్కువ కోన్ల పైన పాట్ ని బోర్లు ఇస్తారో ఆ టీం విన్నర్స్ అవుతారు. ఏ టీం అయితే ఎక్కువ పాట్స్ ని ఆ కోన్స్ మీద ప్లేస్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్నర్స్. సో మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్ గా రన్నర్స్. ఈ గేమ్ ఫస్ట్ ఆడడానికి మా టీం రెడీగా ఉంది. రన్ బేబీ రన్ గేమ్ ఆడడానికి మా టీం ఫస్ట్ పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అరే నెక్స్ట్ చేతో పెట్టరా, పిచ్చిగా నచ్చేసావే రంగు తునిగా పడిపోలే ప్రేమ గట్టి గట్టి కంకణంలా కట్టేసావే నీ మువ్వల పట్టి గుండెకి చుట్టి మోగించేసావే రాయించేసావే. అరే చేతో పెట్టరా, వెళ్ళరా. అలెలే అలే నేను చూస్తూ ఉంటే చాలే గాల్లో గాల్లో గొంగరలా తిరిగేస్తాలే ఇంకేం కావాలే. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట ఎగిరి ఎగిరి పోవద్దే ప్రాణాలన్నీ నీలోనే దాచిపెట్టుకున్నానే. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట దగ్గర పిచ్చిగా నచ్చేసావే రంగు తునిగా కళ్ళలో పిచ్చిగా నచ్చేసావే రంగు తునిగా కాలే కుంటు కుంటు 3, 2, 1 టైమ్ అప్. మా టీం నుంచి వచ్చిన ఫస్ట్ ఇద్దరి పార్టిసిపెంట్స్ 2 మినిట్స్ టైంలో ఎన్ని కుండల్ని ప్లేస్ చేస్తారో చూద్దాం. 1 1 2 3 4 5 6 6. రన్ బేబీ రన్ గేమ్ లో మా నెక్స్ట్ ఇద్దరు పార్టిసిపెంట్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్ రా. నెక్స్ట్ అసలు రన్ బేబీ రన్ గేమ్ లో మా రెండు బ్యాచ్ లో అద్భుతంగా ఆడి 4 మినిట్స్ టైంలో ఎన్ని పార్ట్స్ ని ప్లేస్ చేశారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. సూపర్. మా టీమ్ 2 బ్యాచెస్ కలిపి 9 పార్ట్స్ ప్లేస్ చేసాం. మీ టార్గెట్ 10. సో నా టీం నుంచి పవర్ఫుల్ గర్ల్స్ గేమ్ ఆడడానికి కుండలు ప్లేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మరి ఫస్ట్ బ్యాచ్ 2 మినిట్స్ టైంలో ఎన్ని కుండలు ప్లేస్ చేస్తారో చూద్దాం. 3 2 1 గో.
చేయి కూర్చో ఇద్దరు ఆడుకో 3, 2, 1 టైమ్ అప్ ఓకే సో నా టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ ఎన్ని కుండల్ని సక్సెస్ఫుల్ గా ప్లేస్ చేశారో చూద్దాం 1 2 3 4 5 and 6 7 ఓకే సో నా టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ అమ్మాయిలు టోటల్ గా ప్లేస్ చేసిన పాట్స్ 7 నా టీం నుంచి సెకండ్ బ్యాచ్ అమ్మాయిలు ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు 3 2 1 గో గో ఏయ్ నా టీం నుంచి సెకండ్ బ్యాచ్ అమ్మాయిలు ఎన్ని కుండల్ని ప్లేస్ చేశారో చూద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎస్ రన్ బేబీ రన్ గేమ్ లో అద్భుతంగా ఆడి 4 మినిట్స్ టైంలో మా టీం 9 పార్ట్స్ ని ప్లేస్ చేస్తే రేణు టీం టోటల్ గా 12 పార్ట్స్ ని ప్లేస్ చేశారు సరే మీ టీం గెలుచుకున్నారు ఇచ్చేయి తొందరగా మా టీం గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ-షర్ట్ ఓకే అద్భుతంగా ఆడి ఓడిపోయిన మా యోధులు గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ఓకే అద్భుతంగా ఆడిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంట్లో కాలేజీకి వెళ్తున్నామని చెప్పి కాలేజీకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తారు హాయ్ ఐఎమ్ వైషు ఎక్కడికెక్కడికి వెళ్తావురా కాలేజ్కి వెళ్తున్నానని చెప్పి నువ్వు ఫ్రెండ్స్ తో వైన్ షాప్ కి అమ్మో ఇదేదో తేడాగా ఉందయ్యో హాయ్ దిస్ ఇస్ చందన కాలేజీకి వెళ్తున్నామని చెప్పి ఎక్కడికి వెళ్తారు గుడికి వెళ్తా ప్రసాదం తినడానికి శబాష్ 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 హాయ్ దిస్ ఇస్ గాయత్రి గాయత్రి క్వశ్చన్ ఏంటంటే ఇంట్లో కాలేజీకి వెళ్తున్నామని చెప్పి ఎక్కడికి వెళ్తావు పంపు సెట్కి అడుగు పోతాయి ఎందుకు అడుగు తినడానికా పంపు హాయ్ దిస్ ఇస్ ప్రియా ప్రియా క్వశ్చన్ ఏంటంటే కాలేజీకి వెళ్తున్నామని చెప్పి ఎక్కడికి వెళ్తావు బాయ్ ఫ్రెండ్ తో పార్క్ వెళ్తా ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు బాయ్ ఫ్రెండ్ తో పార్క్ వెళ్తావా పార్క్ వెళ్ళి గడ్డి పిక్తావా అవును ఈవిడ అదే చేస్తుంటది బట్ నువ్వు రాక్క గట్టి పీకుదాం ఇద్దరం కలిసి పిక్దామా పేరు చెప్పు నాన్న దిస్ ఇస్ బిందు సో బిందు క్వశ్చన్ ఏంటంటే ఇంట్లో కాలేజ్కి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికి వెళ్తావు అందమైన అబ్బాయిని వెతకడానికి వెళ్తాం బిందు నాకు కూడా ఒక్క అందమైన అబ్బాయి కనిపించట్లేదు వెతుకుదామా కార్తీక్ ఉన్నాక ఇంకెందుకు అక్క సూపర్ రా ఇంకేం కావాలే నాకు ఇంకేం కావాలే రెప్పల పైన చుక్కల వాన ఇది క్యాబులే నెక్స్ట్ క్వశ్చన్ అమ్మాయిలు వేటి కోసం యుద్ధాలు చేస్తారు హాయ్ దిస్ ఇస్ పూజిత పూజిత అమ్మాయిలు దేనికోసం యుద్ధం చేస్తారు చీరలు ఆఫర్స్ ఉన్నప్పుడు వాటి కోసం కొట్టుకుంటారు ఇప్పుడు కేజీ లెక్కన చీరలు అమ్మిన అనుకో ఇటు చీరలు వచ్చినాయి అనుకో ఈ చీర నాకు కావాలి ఈ కలర్ నాకు కావాలి ఇది నాది ఇది నాది నాది ఒసేయ్ మీరిద్దరు తీసుకుంటే మరి నాకే చీరిస్తారు నీకు చీరలు కావాలమ్మా ఓకే హాయ్ దిస్ ఇస్ మాధవి మాధవి అమ్మాయిలు దేనికోసం యుద్ధం చేస్తారు ప్రేమించిన అబ్బాయి కోసం ఇంట్లో పేరెంట్స్ తో యుద్ధాలు చేస్తా నువ్వు చేస్తావు మరి అబ్బాయి చేయకపోతే చేపిస్తా చేయకపోతే దౌడపల్లి రాలుతాయి గాడిది చెయ్యి
హాయ్ ఐఎమ్ నిఖిత. నిఖిత క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలు దేనికోసం యుద్ధం చేస్తారు? వాటర్ ట్యాంక్ దగ్గర బిందెలతో కొట్టుకోవడం. అది కూడా కరెక్ట్ కదా సార్. హాయ్ దిస్ ఇస్ స్నేహ. స్నేహ క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలు దేనికోసం యుద్ధం చేస్తారు? మేకప్ కిట్ కోసం మొగుడుతో యుద్ధం చేస్తారు. మొగుడుతో మేకప్ కిట్ కోసం మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, వాడే కొనుక్కొస్తాడు. ఎందుకంటే మేకప్ లేకపోతే మిమ్మల్ని చూడలేరు కదా. దిస్ ఇస్ దీవెన. దీవెన అమ్మాయిలు దేనికోసం యుద్ధం చేస్తారు? ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కోసం చేస్తారు, యుద్ధం చేస్తారు. ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి, నువ్వు ఇద్దరు అమ్మాయిలు. ఓ ఇద్దరు అమ్మాయిలతో సినిమా అన్నిసార్లు చూసావా? నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్ గారిది ఒక డైలాగ్ చెప్పు. కట్అవుట్ చేసి కొన్ని నమ్మేయాలి డూడ్. నా పేరు విజయ. విజయ క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలు దేనికోసం యుద్ధం చేస్తారు? పెళ్ళైన తర్వాత ఇంటి పెత్తనం కోసం తోటికోడలతో యుద్ధం చేస్తారు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఇంత చిన్న ఏజ్ లో ఇలాంటివి ఉంటాయని ఎలా తెలిసింది నీకు? ఇంట్లో చూస్తాం కదండి. మా ఇంట్లో చూస్తారా? తోటికోడల కోసం గొడవ, పెత్తనం కోసం. నీ పెత్తనం కోసం ఏదైనా చేస్తావు, ఒకరిని కూడా చంపేస్తావు. అంతే. నాకేం తెలియదండి. హే విజయ, ఏదేమైనా క్లారిటీ ఇంపార్టెంట్ రా. వేసేద్దామంటే వేసేద్దాం అంతే. ఓకే, సో కార్తీక్ ఈ అద్భుతమైన గేమ్ రౌండ్ తర్వాత మరింత ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ఈ రోజు మన ముందుకు వచ్చేస్తున్నాడు భలేవాడి విబాసులో మాస్ మహారాజా. వెల్కమ్. ఆగు. ఓ ఆంటీ ఎటు పోతాను? ఆగు ఆగు, భయపడ్డావు అన్న. డాన్స్ చేద్దామా? ఈ డీజే టిల్లు పేరు ఆగన్నా. అరే అట్లా పోతావు? ఫోటో మంచిది అన్న, జబర్దస్త్ రావాలి చూడు. కడుపు బాగుందే, స్టైల్గా ఉన్నాలే, మంచిగా ఉన్నాలే, సూపర్ది అన్న. ఆగన్నా. అరే ఫోటో తీయమంటే ఎట్లా పోతావు? ఆగు, గీళ్ళని భయపెడదాం. భయపడరా? కలిసిన అందం అన్న. ఎంటిపోని ఓనన్నా, రివర్స్ ఓని స్టార్ట్ చేయన్నా. ఆగన్న, గాడి దగ్గర లిప్పి అన్న. నా పోతానికి పోతున్నా. పోని రైట్ బాయ్. అటువంటి దారి లేదు, బంద్ చేసి పోనీ అటువంటి పోనీ. నేను ఆగిడ చెట్టు ఉన్నది, చెట్టు కూలాడదాం. అన్న లిఫ్ట్ ఇవ్వా అన్న. గాడి దగ్గర లిఫ్ట్ అన్న. లిఫ్ట్ ఎవరు ఇస్తలేరు అన్న. లిఫ్ట్ ఏంట్రా దానా అన్న. నువ్వా నీయానా? నేనా? తీసుకోలేదు. నాది ఇది. అమ్మా, అరే నాది అన్న అంటే ఎంటుకుతున్నావు? వీడియో తీస్తారా? తీరి ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా బంగారు గనిలా, సుతానే నిన్నిలా నారెండు. వామ్మో, ఏమైంది ఇట్లా చూస్తుంది? భయం అవుతుంది అమ్మ చూస్తుంటే. అమ్మా అమ్మో, ఇలా పోతా, కిందకెళ్ళి పోతా, వెళ్ళే పోతా. అమ్మా అబ్బా, అవు ఇదేంది ఇట్లా పోతుంది? అమ్మా అన్న, ఇది ఎడుకోతుంది, పైకి పోతుందే. అమ్మా భయం అవుతుంది. అమ్మా ఎటు పోతుందో ఏమో, ఫస్ట్ టైం ఎక్కిన. కింద ఎవరైనా ఉన్నారా? అమ్మా ఎవరు లేరు. ఓ ఇటు సైడ్ ఎవరైనా ఉన్నారా? ఇటు సైడ్ ఎవరు లేరు. అమ్మో అబ్బా, జర్రైట పడుతుంటిరా. అమ్మో బతికిపోయినా. అమ్మో ఈ కుండ అయినది, ఈడున్నాడు. ఓ ఎందుతాడు తాత? నేను పోరాడి జేబులో సేవ్ పెట్టుకున్నాడు. పూర్తి ట్రాక్ చేస్తున్నా. ఎంజాయ్, ఆల్ ద బెస్ట్. అద్దు అన్నా. హ్యాపీ లైఫ్, ఎంజాయ్ మామా, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మళ్ళా పోకపోతే పోరింది అనుగుతుంది. కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా, మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా, సన్నాయి మోతలా సందేళ పాటలా. ఓ అన్న, ఎవరు నువ్వు? చూస్తున్నావు? అమ్మా బాగున్నావు.
మీ అందరి పర్ఫార్మెన్స్లు, మీ అందరి ఆటలు, పాటలు, మాటలు మాకు అద్భుతంగా నచ్చాయి. మా ఎంటర్టైన్మెంట్ కూడా మీకు సూపర్ గా నచ్చింది. మనందరి ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి నచ్చింది. సో ఇలాంటి ఎంటర్టైనింగ్ అద్భుతమైన ఎపిసోడ్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Until then, stay tuned to ETV Plus. This is Karthik. This is Renu signing off. Bye bye. Ta-ta.